సో పవన్ కళ్యాణ్ గారు కోనసీమలో ఏదైతే వ్యాఖ్యలు చేశారో తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది కోనసీమకు అని చెప్పేసి ఇప్పుడు అది తారస్థాయికి వెళ్ళిపోయింది. తెలంగాణ ఆంధ్ర డివైడ్ చేసే ఆ స్థాయికి కూడా వెళ్ళిపోయింది. దానికి మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ అంటే మా పవన్ కళ్యాణ్ గారికి పడదన్న, తెలంగాణ కాదు. ఓకేనా? ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన అన్యాయాలు, అక్రమాలు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చేసిన అన్యాయాలు ఆయనకు గుర్తొచ్చినాయి. కోనసీమలో అప్పుడు షూటింగ్లకు వెళ్ళినప్పుడు జరిగిన అన్యాయాలన్నీ ఆయనకు గుర్తొచ్చి వాటి వల్లే 10 సంవత్సరాల తర్వాత కోనసీమ ఇలా అయ్యింది అని ఆయన ఫీలింగ్తో మాట్లాడాడు తప్ప తెలంగాణ వల్ల అని ఆ మాట ఆయన అనలేదు. తెలంగాణ రాజకీయం మీద అన్నాడు కానీ తెలంగాణ మీద, తెలంగాణ ప్రజల్ని బాధ పెట్టాల్సిన అవసరం లేదు ఆయనకి. దగ్గర 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇక్కడ పుట్టి పెరిగినాడు ఆయన ఎందుకంటాడు తెలంగాణ వాళ్ళని ఎందుకు విమర్శ చేస్తాడు? అలా అభిమానులు బాధ పెడతానికి తప్ప కాంగ్రెస్ పార్టీ చేసే కుట్ర ఇది ఎటువంటిది లేదు. దీన్ని సినిమాలు బ్యాన్ చేస్తాం తెలంగాణలో కళ్యాణ్ గారు సినిమాలు అంటున్నారు, మీరేమంటారు? అన్న, బ్యాన్ చేయడం అనేది ఎవరి చరిత్ర కాదన్న, ఎవరి వల్ల కాదు. సినీ చరిత్ర ఇప్పుడు రాజకీయాన్ని మించి ఉంది. రాజకీయాన్ని ఆడుకునేది ఇప్పుడు సినీ చరిత్ర. ఓకేనా? సినీ చరిత్ర జోలికి రాజకీయం రాదు. వస్తే రాజకీయానికే దెబ్బ పడిద్ది కాబట్టి తెలుసు కాబట్టి రాదు. ఏదో చిన్న వాళ్ళు మాట్లాడతారు తప్ప పెద్ద వాళ్ళు ఎవరు దీని గురించి మాట్లాడరు, విమర్శలు చేయరు, బయటకు వచ్చి మైక్ ముందు మాట్లాడరు అన్న. అది అంటే ఇప్పుడు వచ్చే రాజకీయాల కోసం నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దానికోసం కళ్యాణ్ గారు యూజ్ చేస్తున్నారు అనుకోవచ్చా? ఏమన్నా అది కరెక్టే అనుకోవచ్చు. ఏంటంటే ఇక్కడ బీజేపీని లేపడానికి బీజేపీకి సపోర్ట్ గా పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి, బట్ పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి గట్టిగా బీజేపీ తరఫున మాట్లాడేటట్టు ఏమైనా చేస్తున్నారో ఆ కోణంలో కూడా అనుకోవచ్చు. అది అంటే కళ్యాణ్ గారిని చూసాము, ఆయన సీఎంలతోనే యుద్ధం చేశాడు, యుద్ధంలో గెలిచాడు. సో ఆయనతో పెట్టుకునే దమ్ము ఉంటుందంట? ఎవరికి లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎవరికి లేదన్న. ఎవరు మాట్లాడినా కానీ పైన కానీ గట్టిగా ఆయన ఢీకొనే వాళ్ళు ఎవరు లేరు. సినిమాల జోలికి వెళ్ళే అంత పెద్ద మనుషులు కూడా ఏడా లేరు. ఆయన ఏదో మాట్లాడబోయి ఏదో అలా మాట్లాడినందుకు ఎందుకు వీళ్ళు ఇలా బుడద చల్లుతున్నారు అనుకోవచ్చు. ఆయన బాధ చెప్పాడు. కోనసీమ అంటేనే హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి వెళ్తారు, ఎక్కువగా పంటలు తెచ్చుకుంటారు, కోడి పందాలకు వెళ్తారు, భీమవరం దగ్గర నుంచి చివరి దాకా ఒక కోనసీమకి వెళ్తారు. ఆ 4 రోజులు సంతోషపడి వచ్చే తెలంగాణ ప్రజలు. తెలంగాణ వాళ్ళకి ఎవ్వరికి ఫీలింగ్ లేదు. కానీ కొన్ని జరిగిన రాజకీయ కుట్రల వల్ల ఆ కోనసీమ అట్లా అయ్యింది అని ఆ బాధతో చెప్పాడు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అనే రాజకీయంగా లాగాడు, రాజకీయంగా చెప్పాడు తప్ప దాన్ని వేరే పదంగా కానీ తెలంగాణ వాళ్ళగా కానీ తెలంగాణ వాళ్ళని ఏందో చేయటం కానీ అనే లెక్కన ఆయన చెప్పలేదు. తెలంగాణతో చాలా అవసరం ఉందన్న ఆయనకి. బీజేపీ పార్టీని రేపు గెలిపించాల్సిన ఆయన ఎందుకు మాట్లాడతాడన్న పవన్ కళ్యాణ్ గారు? తెలంగాణ ప్రజలను ఎటువంటి విమర్శలు చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు సినిమాల పరంగా ఏమీ చేయలేరు ఎవరు. సినిమాలతోనే ముందుకెళ్తాడు, రాజకీయాలతోనూ పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తారు. అది థ్యాంక్స్ అన్న. ఓకే.